ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ పూట మన ధ్యానము కొరకు యోవాను సువార్త 13వ అధ్యాయము, యోవాను సువార్త 13వ అధ్యాయము 6వ వాక్యము, 7వ వాక్యము, 8వ వాక్యముని చదువుతాం. ఇట్లు చేయిచు ఆయన అనగా యేసయ్య సీమోను పేతురు దగ్గర వచ్చి అతడు, ప్రభువా, నీవు నా పాదమును కడుగుతువా అని ఆయనతో అడుగను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇంక మీదట నువ్వు తెలుసుకుంటావని అతనితో పేతురుతో యేసయ్య చెప్పగా, ఎమ్మటే మరలా పేతురు, అయ్యా, నువ్వు ఏం చెప్పినా సరే ఎన్నడూ నీవు నా పాదమును కడగరాదని ఆయనతో యేసుతో అనెను. అందుకు యేసు, నేను నీ పాదముని కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను. ఈ మాట చెప్పగానే ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? తర్వాత వాక్యం, సీమోను పేతురు, ప్రభువా, నా పాదము మాత్రము కాదయ్యా, నా చేతులు, నా తలను కూడా ఏం చేసాయి? కడిగేసేయి అని అడిగాడు. ఎప్పుడు యేసయ్య పేతురును చూసి ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు, నేను నీ పాదముని కడుగకపోతే, కడుగుటకు అనుమతించకపోతే నా దగ్గర నీకు ఏం లేదు? పాలు లేదు, భాగము లేదు అని చెప్పగానే ఈయన అంటున్నాడు, నా పాదం వరకు కాదయ్యా, నా చెయ్యి వరకు కాదయ్యా, నా తలని కూడా కడిగేసి. ఈ భాగంలో నుండి కొన్ని విషయాన్ని మన జీవితానికి దేవుడు మనకి నేర్పించునుగాక. చాలా ముఖ్యమైన ఒక వాక్య భాగము యోవాను సువార్తలో. ప్రతి ఒక్కటి చాలా విలువైనది. యోవాను సువార్త పూర్తిగా దైవికతాన్ని గురించి భక్తుడు యోవాను రాస్తున్నాడు. ఈ 4 సువార్తలో కూడా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ యోవాను సువార్త, ఈ 4 సువార్తలో యేసయ్యని ఒక 4 అనుభవంలో భక్తులు రాస్తున్నారు. ఒక దేవుని బిడ్డ ఈ 4 సువార్తని చదివి అర్థం చేసుకోకపోతే యేసయ్యని గురించిన పూర్తి వివరాలు మనకు మరువై ఉండిపోయింది. హల్లెలూయా. దేవాది దేవుడు శరీరధారిగా ఈ భూమిలో వచ్చి సంచరించి మానవుల కొరకు బలియాగమైన యేసయ్యని గురించి పూర్తిగా మనము అర్థం చేసుకోవాలంటే, అనుభవించాలంటే, ఆ యేసయ్యలాగా మన బ్రతుకు మారాలంటే ఒక దేవుని బిడ్డ ఈ 4 సువార్తని గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. చదవాలి, టైం తీసి చదవాలి. ఈ 4 సువార్తని 4 భక్తులు రాస్తున్నారు, కానీ 4 కోణములో యేసయ్యని వారు తెలియచేస్తున్నారు. పాత నిబంధనలో యేసయ్యని రాజుకి పోల్చి ప్రవక్తలు మాట్లాడారు గనుక శరీరధారిగా ఈ భూమిలో వచ్చిన యేసయ్య నిజమైన రాజు అని గుర్తు
గుర్తు చేయుటకు, తెలియచేయుటకు మత్తయి సువార్తలో యేసయ్యని రాజుగా బయలుపరిచి రాస్తున్నాడు. హల్లెలూయా. మత్తయి యేసయ్యని ఎలా రాస్తున్నాడండి? ఈయనే నిజమైన రాజు, ఈయన పరిపాలన నిజమైన పరిపాలన, ఈయన రాజ్యమే నిత్యమైన రాజ్యము అని యేసయ్యని రాజుగా ప్రకటించి మత్తయి సువార్తని మత్తయి రాస్తున్నాడు. మార్క్ వచ్చేటప్పుడు మార్కు సువార్తని రాసిన మార్కు దేవాది దేవుడు శరీరధారిగా ఈ భూమిలో వచ్చి మన కొరకు పరిచర్య చేశాడు గనుక, మన కొరకు సేవ చేశాడు గనుక మార్కు యేసయ్యని ఒక నిజమైన సర్వెంట్గా, పని మనిషిగా, ఒక పరిచారకుడుగా, ఒక సేవకుడుగా ఏందండి చూపించి మార్కు సువార్తని రాస్తున్నాడు. ఈ భూమిలో ఎన్ని పరిచారకులు ఉన్నా, ఎన్ని సేవకులు ఉన్నా, ఎన్ని సేవ నిర్వహించబడినా యేసయ్యలాగా సేవ చెయ్యలేరు, యేసయ్యలాగా తగ్గించుకోలేరు, యేసయ్యలాగా ఒక పరిచారకులుగా బ్రతుకలేరు అనే విషయాన్ని తెలియచేయుటకు ఈ మార్కు సువార్తలో యేసయ్యని ఒక నిజమైన పరిచారకుడుగా, నిజమైన సేవకుడుగా, సర్వెంట్గా చూపించి యేసయ్యని గురించి మార్కు సువార్తని రాస్తారు. లూకా సువార్తని రాసేటప్పుడు దేవాది దేవుడు శరీరధారిగా ఈ భూమిలో వచ్చాడు గనుక, మానవుడిగా ఈ భూమిలో వచ్చాడు గనుక, మానవులతో ఆయన సంచరించాడు గనుక, మానవులతో స్నేహం పెట్టుకున్నాడు గనుక పూర్తిగా తనని మానవుడిగానే మార్చుకున్నాడు గనుక లూకా యేసయ్యని మనుష్య కుమారుడుగా ఏందండి చూపించి ఈ లూకా సువార్తని రాస్తున్నాడు. అందుకే లూకా ఒక మాటని మెన్షన్ చేస్తాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అంటాడు. హల్లెలూయా. దేవాది దేవుడు నరుడు కొరకు, మానవుడు కొరకు ఈ భూమిలో మానవుడిగా జన్మించాడు, మానవుడితో సంచరించాడు, మానవుడిగానే మారిపోయాడని మనుష్య కుమారుడిని చూపించి లూకా సువార్తని రాస్తున్నాడు. యేసయ్య ఎటువంటి రాజు అనేది మీకు తెలియాలంటే మత్తయి సువార్తని చదవండి. ఒక నిజమైన పరిచారకుడు, నిజమైన సేవకుడు ఎలా ఉంటారు, ఎలా ఉండాలండి తెలుసుకోవాలంటే మార్కు సువార్తలో చదవండి. యేసయ్య మనకి నేర్పిస్తాడు. ఈ భూమిలో మానవుడుగా, ఒక నిజమైన మానవుడుగా ఎలా బ్రతుకాలి యేసయ్య చూపించాడు లూకా సువార్తలో. కానీ యోవాను సువార్తలో వచ్చేటప్పుడు యోవాను యేసయ్య ఒక దైవికతాన్ని పూర్తిగా వివరిస్తున్నాడు. అందుకే 3 సువార్తల్లో మీరు ఎక్కువ అద్భుతాలు, ఎక్కువ ఉపమానము, ఎక్కువ సూచన క్రియల్ని చూస్తారే కానీ యోవాను సువార్తలో మీరు అటువంటిని చూడరు. సెలెక్టెడ్ విషయాన్ని మీరు యోవాను సువార్తలో చూస్తారు. యోవాను సువార్తలో 7 అద్భుతాన్ని మీరు చదువుతారే కానీ ఎక్కువ మీరు చదవరు. అది కూడా సెలెక్టెడ్. ఆ 7 అద్భుతాలను కూడా ఎందుకు యోవాను సెలెక్ట్ చేసి రాశాడు? కారణం ఉంది, ఉద్దేశం ఉంది.
అందుకే యోవాను సువార్త వాక్యము దైవికతాన్ని మనకి తెలియచేస్తుంది, ఆత్మికతాన్ని మనకి తెలియచేస్తుంది, నిత్యాన్ని మనకి తెలియచేస్తుంది. హల్లెలూయా. ఆ కోణములోనే ఈ 13వ అధ్యాయం ఉంది చూసారా, ఇది చాలా విలువైన ఒక అధ్యాయం. యేసయ్య ఈ భూమిలో జన్మించి ఆయన ఒక 30వ సంవత్సరంలో ఆయన పరిచర్యలో అడుగుపెట్టి 3.5 సంవత్సరము పరిచర్య ముగింపులో యేసయ్య ఇప్పుడు సిలువ వేయబడే సమయం వచ్చేసింది, మరణ సమయం వచ్చేసింది, శత్రుల చేతిలో తాను అప్పగించబడే వేళ వచ్చేసింది. ఈ రాత్రి యేసయ్య శత్రు చేతిలో అప్పగించబడబోతున్నాడు, హింసించబడబోతున్నాడు. సిలువకి ఏందండి ఆయన అప్పగించబడబోతున్నాడు అనే విషయం తెలిసి ఆ రాత్రి తన శిష్యులతో ఒక గదిలో కూడి ఏందండి బల్ల కార్యక్రమము చేస్తున్నాడు, భోజన కార్యక్రమం చేస్తున్నాడు. అలా అందరూ కూడి వచ్చినప్పుడు యేసయ్య చేసిన చివరి ప్రసంగం ఇది. యోవాను సువార్త 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17 అధ్యాయము, అంటే 13 నుంచి 17 అధ్యాయం, ఇంచుమించు 5 అధ్యాయంలో ఉన్న విషయాన్ని ఆ రాత్రి శిష్యులతో ఆయన మాట్లాడిన విషయం జాగ్రత్తగా వినాలి. 13 అధ్యాయం నుంచి 17 వరకు ఆ రాత్రి యేసయ్య శిష్యులతో మాట్లాడిన విలువైన సత్యం. ఇది మాట్లాడి ముగించగానే యేసయ్య గెత్సేమనే తోటకి వెళ్తున్నాడు. అక్కడ యూదాసు వస్తున్నాడు, శత్రు చేతిలో యేసయ్య అప్పగించబడుతున్నాడు, సిలువ వేయబడే కార్యాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ యోవాను సువార్తలో 13 నుంచి 17 ఈ 5 అధ్యాయము యేసయ్య ఆ రాత్రి చివరిగా శిష్యులతో మాట్లాడిన మాటలు విలువైన మాటలు, అనేక సత్యాన్ని దాంట్లో ఆయన తెలియచేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆ రాత్రి శిష్యులు అందరూ కూడి వచ్చి వారు తన స్థానంలో కూర్చుండగా యేసయ్య అకస్మాత్తుగా వారి మధ్యలో నుండి లేచి తన నడుముని కట్టుకొని ఒక పాత్రము తీసుకొని ఒక గుడ్డను కూడా తీసుకొని వచ్చి శిష్యులు పాదముని కడుగుట మొదలుపెట్టాడు. ఎవరికి అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈ 3.5 సంవత్సరంలో ఆల్మోస్ట్ ఈ శిష్యులకి యేసయ్య ఎవరు అనే విషయము తెలిసిపోయింది. ఈయన దేవాది దేవుడు, ఈయన సృష్టికర్త, ఈయనే రాజులకి రాజు, ఈయన నరుడిగా వచ్చిన వాడు, కానీ ఈయన నరుడు కాదు, ఈయన దేవుడు. యేసుని గురించి అన్ని విషయము శిష్యులకి తెలిసిపోయింది కనుక ఇప్పుడు యేసయ్య వచ్చి వారు పాదముని కడుగుటకు మొదలు పెట్టేటప్పుడు వీళ్ళు మనసు ఒప్పుకోవట్లేదు. మీరేందయ్యా మా పాదముని కడిగేది, మేమంత యోగ్యులు కాదే, మీరు దేవుడు కదా, మీరు సృష్టికర్త కదా, మీరు పరిశుద్ధుడు కదా, మీరు మా పాదముని కడిగేది ఏందని ఒకళ్ళు మాట్లాడుతున్నారు. అయినా కూడా ఆయన ఒకళ్ళు పాదముని కడుగుతూ ఇప్పుడు పేతురు పాదముని కడిగే వేళ వచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, వద్దు, ఏమండి ఈ పాదముని కడిగే యేసయ్య దేవుడు, సృష్టికర్త, పరిశుద్ధుడు,
ఇదన్నీ తెలుసు కూడా ఆయన తనని ఇంతగా తగ్గించి ఈ పాదంని కడుగుతున్నాడంటే దాంట్లో ఏదో ఒక ఆత్మీయ ఆ పాఠం ఉంది. రెండోది, ఏదో ఒక విషయాన్ని తన శిష్యులకి ఆయన నేర్పించుటకు ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. ఏదో ప్రయత్నించుటకు నేర్పిస్తున్నారు. మేము బాంబేలో మేము బైబిల్ కాలేజీ చదివేటప్పుడు ఉదయం 8 గంటలకి మాకు బ్రేక్ఫాస్ట్ ఉంటాయి. 8 గంటలకి మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చి కూర్చుంటాం. 7:30కే మా ప్రిన్సిపల్ వచ్చి ఆఫీస్లో కూర్చుంటారు. మేము 8 గంటలకి ఆ బ్రేక్ఫాస్ట్లో మేము కూర్చొని మాకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ని తిని మేము మా ప్లేట్ని కడగకుండా ఆ సింక్లో అక్కడ పెట్టేసి ఏందండి క్లాస్కి వచ్చేస్తాం. ఇప్పుడు తర్వాత మా ప్రిన్సిపల్ వెళ్ళి ఏం చేశాడండి, ఆ సింక్ని చూశాడు. మేము తినిన ఏందండి ఆ ప్లేట్ కడగకుండా సింక్లో పడేసి ఉండుట చూశాడు. ఏం చెప్పలేదు. తర్వాత రోజు అలాగనే 8 గంటలకి మేము బ్రేక్ఫాస్ట్ కొరకు కూర్చున్నాం. ప్రిన్సిపల్ గారు కూడా వచ్చేసారు. మేము బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు ప్రిన్సిపల్ కూడా వచ్చి మాకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ని ఆయన కూడా తీసుకున్నాడు, తిన్నాడు. మాకంటే ముందు ఆయన త్వరగా తిన్నాడు. తిని మా ముందు ఆ సింక్ దగ్గర వెళ్ళి ఆ ప్లేట్ని కడుగుటా మొదలుపెట్టాడు. ఏం చెప్పలేదు. మేము తింటా ఉన్నప్పుడే మా వరుసలోనే ఆయన ముందు తినేసి వెళ్ళి మా ముందు ఆ సింక్లో ఏం చేశారండి, ప్లేట్ని శుభ్రంగా కడిగి ఆడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, మాకు పాఠము వచ్చేసిందా లేదా? దాని తర్వాత మేము వెళ్ళాము. ఇప్పుడు పెట్టి వెళ్తామా చెప్పండి? హల్లెలూయా. ఇక్కడ యేసు ఆ దేవాది దేవుడు తనని తగ్గించుకొని ఒక పని మనిషి స్థాయికి తనని తగ్గించుకొని ఆ శిష్యుల పాదముని కడుగుతున్నాడంటే దాంట్లో అర్థము లేదని అర్థమా? దీని తర్వాత నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను, దీని తర్వాత ఈ శరీరంలో నేను మీకు కనబడను, ఒక విలువైన విషయాన్ని తన శిష్యులకి ఆయన నేర్పించుటకు పాదముని కడుగుతున్నాడు. హల్లెలూయా. కనుక యేసయ్య చేసిన ప్రతి విషయంలో మన జీవితము దాగి ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం ఎలా బ్రతకాలి అనేది విషయము దాంట్లో దాగి ఉంది. మనం ఎలా నడుచుకోవాలనేది విషయము దాగి ఉంది. ఇప్పుడు పేతురు దగ్గర వచ్చి అంటున్నాడు, నేను నీ పాదముని కడగకపోతే నా దగ్గర నీకు ఏం లేదండి, పాలి లేదు, భాగము లేదు. అంటే ఇక్కడ దేవుడు మనకి నేర్పించే ఒక పాఠం ఏమిటంటే, ఇప్పుడు మనకి దేవుణ్ణి భాగము మనకి కావాలంటే, దేవుణ్ణి మేలు మనకి కావాలంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచినది మన స్వాధీనం చేసుకోవాలంటే మనము కడగబడిన ఒక బ్రతుకు ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. కడగబడుట మన జీవితంలో చాలా విలువైనది.
అంటే దీని అర్థం ఏమిటి అంటే, నేను నా దేవుడితో ఐక్యత కలిగి, నేను నా దేవుడితో ఏందండి పరిశుద్ధంగా నేను జీవించాలంటే, నాలో దాగి ఉన్న తెలిసి తెలియక ఆ మాలిన్యము, ఆ పాపము, ఆ దోషము, ఆ వ్యర్థమైన అలవాటు మరి ఏదైనాను కడగబడవలసినది చాలా ముఖ్యం. ఆ చిన్న మాలిన్యము, ఆ చిన్న తప్పు నేను నష్టం పోవుటకు మూల కారణంగా మారవచ్చు. వాస్తవానికి 12 అపోస్తుల్లో 12 శిష్యుల్లో యూదాస్ కార్యోత్పి ఒకడే. అందరిలాగానే యూదాసుని కూడా దేవుడు యేసయ్య ప్రేమించాడు. అందరిలాగానే యూదాసును కూడా అపోస్తుడు అని చెప్పాడు. అందరిలాగానే యూదాసును కూడా ఆయన ఎన్నుకొన్నాడు, ఏర్పరచుకున్నాడు, తనతోనే ఉంచుకున్నాడు. యేసయ్య ప్రేమలో ఎంత మాత్రం కూడా వ్యత్యాసము కనబడలేదు. కానీ అందరూ కడగబడిన అనుభవాల్లో ఉంటే యూదాసు వరకు కడగబడే అనుభవానికి రాలేదు గనుక తన స్వాస్యముని పోగొట్టుకున్నాడు, తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు, తన మేలుని పోగొట్టుకున్నాడు. ఆ వాక్యం చదువుతారా? అపోస్తులకు రాసిన అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 24వ వాక్యమా? అందరు హృదయాన్ని ఎరిగి ఉన్న ప్రభువా తన చోటుకి పోవుటకు, చూసారా, తన చోటు, తన భాగము, తన స్వాస్యము యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వానిని కనప. ఎవరు పోగొట్టుకున్నారంట? యూదాసు ఏం పోగొట్టుకున్నాడు? పరిచర్యని పోగొట్టుకున్నాడు. ఆ అపోస్తలుడు అనే ఆ పేరుని, స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టుకున్నాడు? కడగబడిన అనుభవాల్లో నిలబడలేదు గనుక పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ స్థానానికి కడగబడిన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయము దేవుడు సంఘానికి, దేవుని పిల్లలకి నేర్పించే ఒక పాఠం ఏమిటంటే, కడగబడిన వారుగా మన బ్రతుకుముగాక. కడగబడిన వాడుగా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. మీలో కొందరు అట్టివారై ఉందిరి, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులై ఉన్నారు. మీలో కొందరు అట్టివారై ఉన్నారు. అర్థమేమిటి? ఒకప్పుడు ఈరోజు విశ్వాసులై దేవుని పిల్లలై ఉన్న మీరు పూర్వనందు ఎలా ఉన్నారు? లోకానుసారంగా మీరు ఉన్నారు, పాపిలై మీరు ఉన్నారు, దుష్టులై దుర్మార్గులై మీరు బ్రతికారు. కానీ అట్టివారిని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కడగబడిన వారు ఎవరవుతున్నారంట? పరిశుద్ధులు. ఆ పరిశుద్ధుల గురించి బైబిల్ చెప్పే మాట నీతిమంతుడు. హల్లెలూయా.
పాపికి కాదండి దేవుని ఆశీర్వాదము. కడగబడి పరిశుద్ధుడై నీతిమంతుడై ఉన్నవాడికి దేవుని ఆశీర్వాదం. ఉన్నవాడే దేవుళ్ళో పాలివాడవుతాడు. దేవుడు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యముని ఆయన అనుభవిస్తాడు, మేలుని అనుభవిస్తాడు. దేవుడు తోడై ఉంటాడు. ఎందుకు? వాడు కడగబడిన వాడు. హల్లెలూయా. ఈ పాఠంని యేసయ్య తన శిష్యులకు నేర్పిస్తున్నారు. కడగబడిన వాడు, దాని అర్థం కడగబడిన వాడంటే ఏమిటండి? సింపుల్గా పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం. మనము యేసయ్య రక్తము చేత మనము కడగబడి మన పరిశుద్ధులై ఉన్నాం, కానీ పరిపూర్ణులై ఇంకా మనం మారలేదు. ఆమేన్ చెప్పండి. మన పరిశుద్ధులై ఉన్నాం, నీతిమంతులై ఉన్నాం, దేవుని పిల్లలై ఉన్నాం, కానీ ఈ విషయంలో ఇంకా మనం ఏం అవ్వలేదండి? పరిపూర్ణులై మారలేదు. ఆ పరిపూర్ణతానికే ప్రతిరోజు మనం అడుగు వేస్తున్నాం. ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ఆత్మీయ సహవాసం, ప్రతిరోజు వాక్యము చేత కడగబడే అనుభవాల్లో మనం నడిపించబడుతున్నాం. ఎందుకు? మార్చబడిన ఈ ఆత్మీయ అనుభవంలో పరిపూర్ణతానికి మనం చేరుటకు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 11 వాక్యంలో ఒక మాట రాయబడింది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయని, అపవిత్రమైన వాడు ఇంకను అపవిత్రతను చేయని, కానీ కడగబడిన వాడు నీతిమంతుడు అయితే వాడు ఖచ్చితంగా రక్షించబడిన వాడు. ఒక నిమిషమా, ఇక్కడ నీతిమంతుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన రక్షించబడిన వాడు, ఖచ్చితంగా దేవుడి మందిరానికి వచ్చేవాడు, ఖచ్చితంగా దేవుని ఆరాధించేవాడు, ఖచ్చితంగా వాక్యం చదివేవాడు, ఖచ్చితంగా అభిషేకం పొందినవాడు, ఖచ్చితంగా దేవుడితో సహవాసం కలిగిన వాడు, ఖచ్చితంగా దేవుడి భయము కలిగిన వాడు. ఆ నీతిమంతుని గురించి, ఆ దేవుని బిడ్డని గురించి దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుడు ఇంకా అంటే నీ నీతిలో నువ్వు తృప్తి పడకూడదు. నువ్వు నీతిగా, నిజాయితీగా, న్యాయంగా ఉన్నావంటే దాంట్లో నువ్వు సాటిస్ఫైడ్ అవ్వకూడదు, తృప్తి అవ్వకూడదు. దేవుడి దగ్గర ఎలా ప్రార్థించాలంటే, దేవా దీంట్లో ఇంకనూ వర్ధిల్లుటకు నాకు కృప కావాలయ్యా, ఈ నీతిలో నిలబడుటకు ఇన్ను నాకు సహాయం చెయ్యండి అయ్యా, ఈ నీతి న్యాయములో నేను దిగజారకుండా నన్ను బలపరచండి అయ్యా. నీతి చేసేవాడు ఇంకనూ నీతి చెయ్యనుగాక. పరిశుద్ధంగా ఉన్నవాడు ఇంకనూ పరిశుద్ధంగా. నేను ఏ తప్పు చేయలేదు అనే విషయంలో గర్వించకూడదు, కానీ ఇంతవరకు తప్పు చేయకుండా నేను తప్పించినందుకు స్తోత్రం అని చెప్పాలి. నేను పడిపోలేదు అని గర్వించకూడదు, కానీ పడిపోకుండా నేను కాపాడినందుకు స్తోత్రం అని చెప్పాలి. ఇది విశ్వాస జీవితం. నీతిగా ఉన్నవాడు ఇంకను నీతిగా, పరిశుద్ధంగా ఉన్నవాడు ఇంకను పరిశుద్ధంగా. ఇదే కడగబడిన అనుభవం. ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నవాడు ఇంకను పరిశుద్ధంగా వెళ్ళాలంటే ప్రతిరోజు మన కడగబడాలి. ప్రార్థన చేత మనము కడగబడాలి, వాక్యము చేత మనము కడగబడాలి. యేసయ్య కల్వారి శిలువలో కార్చిన రక్తము మన పాపముని, మన దోషముని ఏందండి పూర్తిగా కడిగి మనని శుద్ధిని చేసింది. హల్లెలూయా. యేసు రక్తము మనని నరకానికి తప్పించింది. యేసయ్య రక్తము ఏందండి దోషముని తప్పించింది. యేసయ్య రక్తము మనని విమోచించింది.
అలా విమోచించబడిన మనము, నీతిమంతులుగా మారిన మనము, దేవుని పిల్లలై మారిన మనము ఈ బ్రతుకులో తృప్తి పడకుండా ప్రతిరోజు ఆ పరిశుద్ధతలో, ఆ నీతిలో, ఆత్మీయతలో, ఆశీర్వాదంలో మనము ముందు సాగుటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ వాక్యమును ఉతికిస్తాను. చూడండి, వాక్యముతో ఉతిక స్థానము చేత దానిని పరిశుద్ధపరిచి చాలు. సంఘం అంటే మనము వాక్యము చేత ప్రతిరోజు ఉతిక స్నానం చేయబడాలంట, సరి చేసుకోవాలంట. అందుకే వాక్యం చదవాలి, వాక్యం వినాలి. ఇక్కడ యూజ్ చేసే వాళ్ళతో అడుగుతాను, మీలో ఎవరైనా ఒక రోజులో ఒక అరగంట సేపు ఒక మంచి దైవజనుడి ప్రసంగం వినే అలవాటు మీలో ఎవరైనా ఒక్కళ్ళకుందా? పాటలు వినుట తప్పని నేను చెప్పను, దానికంటే విలువైనది వాక్యం. ఒక అరగంట సేపు పరిశుద్ధులు ప్రసంగాన్ని వినుటకు అలవాటు పడండి. వాక్యం ద్వారా ఉతికిస్తాను. నువ్వు ఇంకను పరిశుద్ధంగా మారుతావు, నువ్వు ఇంకను నీతిలో నిలబడతావు, నువ్వు ఇంకను ప్రకాశించబడతావు, నువ్వు ఇంకను సాక్షిగా నిలబడతావు, ఇంకను నువ్వు దేవుళ్ళో బలపడతావు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. వాక్యము చేత ఉతికిస్తాను. అవకాశం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని వినుటకు ప్రయత్నం చేయండి, వాక్యం చదువుటకు ప్రయత్నం చేయండి, వాక్యానికి సంబంధించిన పుస్తకాలని చదువుటకు ప్రయత్నం చేయండి. నువ్వు పరిశుద్ధతలో నుండి ఇంకను పరిశుద్ధతానికి వెళ్తావు, నీతిలో నుండి ఇంకను నీతికి వెళ్తావు. కనుక కడగబడిన వాడు ఏందండి, ఆయనలో పాలివాడు అవుతున్నాడు. కడగబడని వాడు ఆయనలో ఏం అవట్లేదండి, పాలి అవ్వట్లేదు. దేవుని స్వాస్యము మనకి కావాలా? నాలో పరిశుద్ధత కనబడాలి, ఈ పరిశుద్ధత నాలో ఉండాలా? నేను ప్రతిరోజు కడగబడాలి. హల్లెలూయా. ప్రార్థన, అభిషేకం, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా, యేసయ్య రక్తము ద్వారా ప్రతిరోజు నేను కడగబడి దేవుడిని దగ్గర వెళ్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధులకి ఆయనే స్వాస్యము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక ట్రాన్స్లేషన్ చెప్పే మాట ఏమిటంటే, నీవు కడగబడకపోతే నువ్వు దేవుడితో, నువ్వు నాతో ఉండలేవు. ఒక ట్రాన్స్లేషన్ చెప్తుంది, నీవు కడగబడకపోతే, కడగబడుటకు, నీవు మారుటకు, నువ్వు సరి చెయ్యబడుటకు నీవు అవకాశం ఇవ్వకపోతే, అనుమతించకపోతే, నువ్వు ఇష్టపడకపోతే, ఈరోజు దేవుడు మనని బాగు చేయుటకు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అనుమతి ఇవ్వట్లేదు. కొందరు దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అయి మనలో కార్యము చేయుటకు మనము ఆయనకి అనుమతి ఇవ్వట్లేదు. రెండో కేటగిరీ, కొందరు తాను సరిలేదని తెలిసి కూడా తాను బాగుపడాలని ఇష్టం లేదు. తాను బాగులేదు అని వారికి తెలుసు,
కానీ నేను బాగుపడాలని వాళ్ళకి ఏం లేదండి, ఇష్టం లేదు. అందుకే మరొక ట్రాన్స్లేషన్ అంటుంది, నేను నిన్ను కడగకపోతే నేను నీతో ఉండలేను. నేను నీతో ఉండలేను. నేను నీతో ఉండకపోతే నువ్వు ఎలా బ్రతుకుతా? నువ్వు ఎలా ఆశీర్వాదంగా ఉంటావు? హల్లెలూయా. ఆయన మనతో ఉండాలంటే ఏందండి, మనం కడగబడాలి కదా. రెండు వాక్యాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. కడగబడిన వారికి ఆయనే శాస్త్రం అన్నారు. ఒక వాక్యం చదువుతారా? సంఖ్య కాండము 18 అధ్యాయము 20 వాక్యము. సంఖ్యాకాండము 18:20. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా అనెను, మరి దేశంలో నీకు స్వాస్యము కలుగును. వారు మధ్య నీకు పాలు ఉండదు. ఇజ్రాయేలుల మధ్య నీ పాలు నీ స్వాస్యము నేనే. హల్లెలూయా. ఎగిప్తులో కట్టబడిన ఇజ్రాయేల్ ప్రజల్ని ఒకే రాత్రి దేవుడు విడిపించి అద్భుతంగా వారిని నడిపించి ఆ వాగ్దాన దేశంలో వారిని తీసుకొని వెళ్ళాడు. ఆమేన్ చెప్పండి. ఆ దేశాన్ని ప్రతి గోత్రానికి యెహోషువ పంచిపెట్టాడు. హల్లెలూయా. ఆ వాగ్దాన దేశాన్ని, ఆశీర్వదించబడిన దేశాన్ని యెహోషువ ఏం చేశాడండి? ప్రతి గోత్రానికి పంచిపెట్టాడు. కానీ లేవి గోత్రము వచ్చినప్పుడు దేవుడు అంటున్నారు, మీకు ఈ దేశంలో పాలి లేదు, స్వాస్యం లేదు. అప్పుడు వారన్న, అయ్యో మరి మాకు ఇది ఏమీ లేకపోతే మా పరిస్థితి ఏమిటి? దేవుడు అన్నాడు, నేనే మీకు పాలి ఉంటాను, నేనే మీకు స్వాస్యం. హల్లెలూయా. ఈ దేశం మీద యుద్ధం రావచ్చు, నా మీద యుద్ధం చేసేవాడు ఎవరు? ఈ దేశంలో ఉన్న ఆశీర్వాదం ఒక సందర్భంలో తగ్గిపోవచ్చు, నేను నీతో ఉంటే నీ ఆశీర్వాదం ఎప్పుడు తగ్గిపోయింది? అక్కడ యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను కడగకపోతే ఏ లేదు, నీకు పాలు లేదు. ఇక్కడ అదే మాటని దేవుడు అంటున్నాడు, ఆ దేశంలో ఇజ్రాయిల్ ప్రజల కొరకు పాలు ఉంది, వారికి భాగం ఉంది, వారికి స్వాస్యం ఉంది, వారికి ల్యాండ్ ఉంది, వారికి ఏందండి పొలం ఉంది, వారికి ఇల్లు ఉంది, అన్నీ ఉంది. కానీ నీకు దీంట్లో ఏది కూడా లేదు. ఎందుకు తెలుసా? నీకు పాలి నేనే, నీకు స్వాస్యము నేనే. ఈ వాక్యాన్ని రెండు అనుభవాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఒకటి, మిగిలిన గోత్ర అన్నిటికీ పాలు అక్కడ ఇవ్వబడుతుంది, స్వాస్యం అక్కడ ఇవ్వబడుతుంది, ల్యాండ్ ఇవ్వబడింది, దేశం ఇవ్వబడింది. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీకు ఆ వాగ్దాన దేశంలో ఉన్నది నీకు కావాలా? కట్టబడినది నీకు కావాలా? ఆ పొలం నీకు కావాలా? లేకపోతే నేను నీకు కావాలా? ఈరోజు కొత్త నిబంధన సంఘానికి దేవుడు ఒక ప్రశ్నని పెడుతున్నాడు. ఏం తెలుసా? నీకు ఈ లోకము స్వాస్యంగా ఉండాలనుకుంటున్నావా? నేను నీకు స్వాస్యంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? హల్లెలూయా. ఆ దేశంలో, ఆ గోత్రంలో, ఇజ్రాయెల్ ప్రజల్లో నీకు నేనే పాలై ఉంటాను, నేనే నీకు స్వాస్యం ఉంటాను. హల్లెలూయా. నేను నీకు పాలై ఉండాలంటే, నేను నీకు స్వాస్యమే ఉండాలంటే నువ్వు కడగబడాలి. దాని అర్థం నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నీ కుటుంబాన్ని పరిశుద్ధంగా కాపాడుకో.
నీ మాటని పరిశుద్ధంగా కాపాడుకో, నీ ప్రవక్తలను పరిశుద్ధంగా కాపాడుకో, నీ పిల్లల్ని పరిశుద్ధంగా కాపాడుకో, నీ బంధాన్ని మాలిన్యము తగలకుండా పరిశుద్ధతలో ఉంచుకో. ఇలా నువ్వు పరిశుద్ధతలో ఉండాలంటే నేను నీకు తోడై ఉంటేనే సాధ్యము. నా అభిషేకం నిన్ను పరిశుద్ధతలు నడిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి పరిశుద్ధతలు నడిపిస్తాడు. యేసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధతలు నడిపించింది. వాక్యము ప్రతిరోజు నీకు చూపించి నిన్ను పరిశుద్ధతానికి తీసుకొని వచ్చింది. ప్రార్థించేటప్పుడు దేవుని ప్రసన్నత, సన్నిధి నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆత్మీయులతో నీకున్న సహవాసము నిన్ను పరిశుద్ధతలో నిలబెడుతుంది. ఈ ఉదయము దేవుడు సంఘానికి చెప్పే మాట ఆశీర్వాదం, మేలు, విడుదల, జీవము నీ జీవితంలో దేవుడు అనుగ్రహించాలంటే కడగబడుటకు, పరిశుద్ధతాన్ని కోరుకోండి, పరిశుద్ధతని ఇష్టపడండి, పరిశుద్ధతకి దేవుడిలో అప్పగించుకోండి, పరిశుద్ధతని వెతుకండి. ఆయనకి తగినట్టు నిన్ను పరిశుద్ధంగా మారుస్తాడు. ఆయన నిన్ను పరిశుద్ధంగా మార్చేటప్పుడు ఆయన ఎందుకు మనని పరిశుద్ధంగా మారుస్తున్నాడు తెలుసా? మనతో ఉండుటకు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆయన మనని పరిశుద్ధంగా మార్చుటకు కారణం, మనని కడుగుటకు కారణం, మనని దిద్దుటకు కారణం, మనని సరిచేయుటకు కారణం, మనతో మాట్లాడుటకు కారణము ఆయన మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనమే ఆయన ఆలయమై ఉన్నాము. అహరోనుతో అంటున్నాడు, అహరోను ల్యాండ్ లేదని నువ్వు బాధపడకూడదు, నీ గోత్రము ల్యాండ్ లేదని బాధపడకూడదు, స్వాస్యం లేదని బాధపడకూడదు, ఈ దేశంలో మాకు ఒక స్థలం లేదని బాధపడకూడదు. అయ్యా, నీకు కనబడేది కొన్ని రోజే, నేను నిత్యంగా నీతో ఉంటాను. ఈ కొత్త నిబంధనలో దేవుడు చెప్పే ఆలోచన ఏం తెలుసా? ఈ భూమిలో మనకి ఎన్ని ఆశీర్వాదం ఉన్నా, ఎన్ని ఇల్లు ఉన్నా, ఆస్తులు ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, పేరు ప్రస్తాపం ఉన్నా, ఇదన్నీ తాత్కాలికమైనదే. నిరంతరము ఏం తెలుసా? ఆయన మనతో ఉండుటయి నిరంతరము. గనుక ఆశీర్వాద విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా? ఆశీర్వాదం ఎన్నడూ కూడా నిన్ను పరిశుద్ధతానికి నడిపించదు. ఆశీర్వాదం ఎన్నడూ కూడా నిన్ను రాకడికి సిద్ధపరచదు. ఆశీర్వాదం ఎన్నడూ కూడా నన్ను ఆత్మికతలో బలపరచదు. ఆశీర్వాదం నన్ను హెచ్చింపులు నడిపించే అవకాశం ఉంది. ఆశీర్వాదం నన్ను దేవునికి దూరం చేసే అవకాశం ఉంది. ఆశీర్వాదం నన్ను దేవుళ్ళ నుండి తొలగించబడుటకు అవకాశం ఉంది. అందుకే అంటున్నాడు, ఆయన మనతో ఉండుట పరిశుద్ధత. ఎన్ని ఆశీర్వాదం ఉన్నా మన ఆశ ఏముండాలి తెలుసా? దేవా, నన్ను కడగండి అయ్యా. ఎందుకు? నువ్వే నా స్వాస్యం, నువ్వే నా పాలయ్యా. అహరోనుతో అంటున్నాడు, ఆయన మనకి పాలై ఉన్నాడు, ఆయన మనకి స్వాస్యం. ఏం తెలుసా? చెప్పండి, మన స్వాస్యం ఏమిటి? పరలోకము. ఆమేన్ చెప్పండి. మన స్వాస్యము పరలోకము. ఈ భూమి మనది కాదు, ఈ భూమిలో ఉన్నది మనది కాదు, మన అనుభవించేది మనది కాదు. ఇది తాత్కాలికంగా దేవుడు మనకి ఇచ్చినది. మన స్వాస్యము పరలోకము. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే ప్రతిరోజు పరిశుద్ధతలో మనం ఉండాలి. ఆ పరిశుద్ధతలో మనం ఉండుటకు దేవుడు మనకి నేర్పించే ఆలోచన చెప్పున మనము కడగబడుముగాక. ఈ మాటను చాలా సీరియస్గా తీసుకోండి. ఇప్పుడు రాయబడింది, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు. పరిశుద్ధత, కడగబడండి. చిన్న తప్పు
జరుగుతుందా? అప్పుడప్పుడే మిమ్మల్ని దిద్దుకోండి. ప్రాణాత్మ దేహము పరిశుద్ధంగా. ఒక వాక్యం చదువుతారా? తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యమా చూడండి. సమాధానకర్త యొక్క దేవుడు మిమ్ముని సంపూర్ణంగా, ఎంత కొంచెమా? 60%? సమాధానకర్తమైన దేవుడు మనని ఎలా పరిశుద్ధపరుస్తాడంట? సంపూర్ణంగా. మీ ఆత్మయు, జీవము, శరీరము దేకండి ఈ మాట చూడండి. సమాధానకర్తవైన దేవుడు మనని సంపూర్ణంగా పరిశుద్ధంగా మార్చునుగాక. ఎందుకు మన ప్రాణాత్మ దేహాన్ని సంపూర్ణంగా పరిశుద్ధంగా మారుస్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఏందండి మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. మనము రాకడలో ఎత్తబడుటకు, ఆయన ఎదుట నిలబడుటకు, మనని కాపాడుటకు. నువ్వు రాకడని పోగొట్టుకోకూడదు, పరలోకాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు, నిత్య రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు, పరలోకంలో నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ మేలుని నువ్వు పోగొట్టుకోకూడదని ఆయన నిన్ను పరిశుద్ధపరచుటకు ఇష్టపడుతున్నాడు. సంపూర్ణమైన పరిశుద్ధత. అందుకే ఆయన మనని కడగాలని ఇష్టపడుతున్నాడు. మనము కడగబడుట ఈ భూమిలో ఆశీర్వాదంగా జీవించుటకు వరకు కాదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ మాట చదువమ్మా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ, అది త్వరలో ఆయన రాకడ ఉంది. ఎందుకు ఆయన మనని సంపూర్ణంగా పరిశుద్ధంగా మారుస్తున్నాడంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ త్వరగా రాబోతుంది. ఆ రాకడలో మనం ఎలా కనబడాలంట? నిందారహితులై, అనగా పరిశుద్ధులై. మన మీద ఏలు చూపించుటకు మన స్థితి ఉండకూడదు. ఇన్ని సంవత్సరం మన భక్తి ఆ వేళలో వ్యర్థంగా పోకూడదు. ఇన్ని సంవత్సరం సంఘంలో మనం వినిన వాక్యము ఆ వేళలో వ్యర్థంగా పోకూడదు. ఇన్ని సంవత్సరం మన భక్తి ప్రయాసము, ఆత్మీక ప్రయాణము ఆ రోజు వ్యర్థముగా పోకూడదని దేవుడు అంటున్నాడు. నేను నిన్ను ప్రతిరోజు అందుకే కడుగుటకు, పరిశుద్ధపరచుటకు నేను ఇష్టపడుతున్నాను. ఎందుకు తెలుసా? నువ్వు రాక్కడలో కాపాడబడాలి, కానీ రాక్కడలో నువ్వు చేయి విడబడేవాడుగా ఉండుట నా ఇష్టం కాదు. 2 విషయం కడుగబడుటలో 2 విషయం. 1, ఆయన మనతో ఉండాలి. ఆయన మనకి స్వాస్యమై ఉన్నప్పుడే ఈ భూమిలో మనకి ఆశీర్వాదం, విడుదల, మేలు, తృప్తి, సమృద్ధి. 2, ప్రభు యేసుక్రీస్తు రాక్కడలో మనం చేయి విడువబడేవారుగా కాదు, ఎత్తబడేవారుగా ఉండుటకు. ఈ ఉదయం ఒకసారి మనని మనం పరిశీలించుకుంటా. నా ఇంటిలో యేసయ్య ఉన్నాడా? నాతో యేసయ్య ఉన్నాడా? నా పిల్లలతో యేసయ్య ఉన్నాడా? ఆయన ఉండలేకపోతున్నాడు, ఆయన సంచరించలేకపోతున్నాడు, ఆయన నాతో మాట్లాడలేకపోతున్నాడు, ఆయన నాతో నడవలేకపోతున్నాడు అని చెప్తే నువ్వు ఆయన కడుగుటకు నువ్వు అనుమతించట్లేదు. ఇంకను నువ్వు పరిశుద్ధతను ఇష్టపడట్లేదు. నీవు అలవాటైన తప్పును నువ్వు కోరుకుంటున్నావని అర్థము. పాత బ్రతుకుని నువ్వు ఆశిస్తున్నావని అర్థము. అందుకే ఆయన నీ జీవితంలో కార్య చేయలేకపోతున్నాడు. ఆయన కార్య చేస్తే, కడుగుతే ఆయన నీతో ఉంటాడు. ఆయన తనతో ఉండుటని అనుభవించిన వాడు, రుచి చూసిన వాడు దేవుడు లేకుండా క్షణము కూడా బ్రతుకుటకు ఇష్టపడ్డాడు. ఆమెన్ చెప్పండి.
దేవుడు తనతో ఉండి నడిచినది, మాట్లాడినది నీ రుచి చూసిన వాడు ఒక్క క్షణము కూడా దేవుడిని వదిలిపెట్టి ఉండడు. ఒక తల్లిదండ్రి పిల్లల్ని చూడకుండా ఉంటారా అండి? ఆయనతో నడిచిన అనుభవం, రుచి చూసిన అనుభవం కలవారు ఆయన లేకపోతే ఉండలేరండి. అందుకే మోషే అంటున్నాడు, నీ సన్నిధి నిర్గమకాండ 33:15 అనుకుంటున్నాను. ఆయన సన్నిధి, నీ సన్నిధి మాతో రాకపోతే ఈ స్థలం నుంచి మేము వెళ్ళాము. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఎల్లమయ్యా. ఏమండి ఈ మాట చెప్తున్నాడంటే ఆయన పరిశుద్ధంగా ఉన్నట్టేగా. ఎంత ధైర్యంగా ఈ మాట అంటున్నారు. దేవా నువ్వు నాతో రాకపోతే, ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేశారు, ఒప్పుకుంటాను, జారత్వం చేశారు, నిజమే, నీ ఆజ్ఞానికి విరోధంగా నడుచుకున్నా, నిజమే, కానీ నేను ఈ మాట చెప్తున్నాడంటే దేవుడి ముందు ఆయన యోగ్యుడిగా ఉన్నాడంటేగా అర్థమేగా. దేవుడి దగ్గర ఈ మాట ఆయన తలంచుకున్నాడంటే, అంత ధైర్యం ఉందంటే దేవుడి ముందు యోగ్యుడిగా ఆయన ఉన్నట్టేగా. నీవు రాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళమయ్యా. తప్పు చేసిన వాడు దేవుడి దగ్గర ఇలా డిమాండ్ చేయవచ్చా అండి? తప్పు చేసిన వాడు దేవుడి ముందు, పరిశుద్ధుడి ముందు ఇలా డిమాండ్ చేయవచ్చా? ఒక పరిశుద్ధంగా దేవుడు ఆశించిన జీవితము, దేవుడు కోరుకున్న పరిశుద్ధత్వం గలవాడు కాదా ఇలా దేవుడితో మాట్లాడతాడు? నీ సన్నిధి నాతో రాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళము అంటే దేవుడు ఆశించిన బ్రతుకు, జీవితం, పరిశుద్ధత మోషేలో ఉందన్నట్టుగా అర్థము. దేవుడు రిప్లై కూడా ఇస్తున్నాడు ఆయనకి. కడుగబడిన వాడు దేవుడిని క్షణము కూడా విడువాడు. హల్లెలూయా. వాడు చేసేదన్నీ సఫలమే. ఆ కుటుంబము ఆశీర్వాదం, ఆ పిల్లలు ఆశీర్వాదం, ఆ పని ఆశీర్వాదం, వారి ఆత్మిక జీవిత ఆశీర్వాదం, కృపావరం ఏది కూడా కొద్దిగా ఉండదు. ఎందుకు? దేవుడు వారితో ఉన్నారు. దేవుడు నోహాతో ఉన్నాడు కనుక జలప్రలయములో కోట్లు 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 ప్రజలు నశించబడిన 8 మంది కాపాడబడ్డారా కాదా? ఆమెను చెప్పండి. 8 మంది కాపాడబడుటకు మూల కారణము బైబిల్ చెప్పే మాట, నోవాకి దేవుని దృష్టిలో కృప కలిగింది. తన చుట్టూ 4 దిశల్లో కోట్లు కోట్ల ప్రజలు పాపంలో ఉంటే, పాపము చేసేవారు మధ్యలో 8 మంది యేసయ్యని కలిగి ఉన్నారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు పరిస్థితిని చెప్పవద్దు, సాకులు చెప్పవద్దు, మనుషుల్ని చెప్పవద్దు, అది ఇదిని చెప్పవద్దు. అన్ని పరిస్థితుల మధ్యలో కూడా యేసయ్యలో నువ్వు పరిశుద్ధంగా జీవించవచ్చు. నోవా ఉదాహరణ, వాళ్ళ వలన, వీళ్ళ వలన, దాని వలన ఆ స్థలం లేదు. ఆయనని కలిగి ఉంటే ఈ భూమి ఏది కూడా మనని ఏం చెయ్యదు. ఆమేన్ చెప్పండి. నోవా దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుడు నోవాతో ఉన్నాడు కనుక నాశనానికి తప్పించబడ్డాడు, నూతన జీవంలో ప్రవేశించాడు. కొంచెం ముందు 5వ అధ్యాయంలో వస్తే ఆది కాండంలో ఈ అనోకును గురించి బైబిల్ చెప్తుంది. అనోకు దేవుడితో సంచరించి మరణాన్ని చూడకుండా కొనిపోయబడ్డాడు. అనోకుకి ఏముందండి? కుటుంబం ఉంది, పిల్లలు ఉంది, బాధ్యతలు ఉంది. వీటి మధ్యలో కూడా దేవుడితో సంచరించాడంట, దేవుడితో నడిచాడంట, మరణాన్ని చూడకుండా నిత్యానికి వెళ్ళాడంట. ఎంత గొప్ప సౌభాగ్యత ఇది! ఎంత గొప్ప ఆశీర్వాదం! అన్ని కాలములో కడగబడిన వారై భక్తులు బ్రతికారు. దేవుడు వారితో సంచరించాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయనే వాగ్దాన దేశానికి తీసుకువెళ్తాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు నాశనానికి తప్పిస్తాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఏందండి, సాక్షులు కలిగి మనం బ్రతుకుతాం. కానీ
కడగబడిన వాడు స్థితి ఒక్క మాటలో నేను చెప్పనా? కడగబడిన వాడు. యోనా 1:3 ఒక మాట ఉంది. యోనా 1:3 చదవండి. ప్రవచన గ్రంథం యోనా. యోనా యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణానికి అయ్యాడండి. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే వీడు ఎక్కడ వెళ్తున్నాడు? తర్షీసు. అక్కడ ఒక మొదటి వరుసలో వస్తుంది, యోనా దేవుని సన్నిధి నుండి. అసలు అక్కడ ఎలా రావాలంటే యోనా దేవుని సన్నిధిని విడిచి అని మాట వచ్చింది. హల్లెలూయా. ఏమండి, దేవుడితో ఉంటే నేను ఆశీర్వాదాన్ని, కార్యాన్ని నేను మీకు చెప్పాను. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తే, దేవుణ్ణి విడిచిపెట్టి యోనా వెళ్ళాడు. ఈయన వలన సముద్రానికి సమస్యలు, చేపలకి సమస్యలు, చెట్టుకి సమస్యలు, పురుగుకి సమస్యలు, ఓడలో ఉన్న వారికి సమస్యలు. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టిన ఫీలింగ్ లేకుండా ఆ కాలంలోనే ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని మంచిగా ఓడలు నిద్రపోతున్నాడు. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, ఆ ఓడలో ఏంటంటే లోవర్ ప్లేస్లో వెళ్ళి పనుకున్నాడంట. దాని అర్థం లోవర్ ప్లేస్ అంటే ఫస్ట్ క్లాస్ అనే అర్థం. లోవర్ అంటే ఆ కాలంలో ఏంటంటే బెస్ట్ క్లాస్, హయ్యర్ క్లాస్. ఒక ప్రవక్త దేవుడితో మాట్లాడేవాడు. ఇప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టిన ఫీలింగ్ కూడా లేదు. నిజండి, ఈరోజు కూడా అలాగనే ప్రార్థన చెయ్యలేదే అని చాలా మందికి ఫీలింగ్ లేదు. హల్లెలూయా. వాక్యం చదవలేదే అని ఒక ఫీలింగ్ లేదు. ఈరోజు దేవుని నేను సరిగా గణపరచలేదే అని ఏందండి ఒక ఫీలింగ్ లేదు. దేవుడు నన్ను చూస్తున్నాడే అని ఫీలింగ్ లేదు. నా వలన దేవునికి అవమానం కలిగిందే అని ఫీలింగే లేదు. దేవుడు నా కొరకు ఎదురు చూసి ఉండి ఉంటాడే, నేను వెళ్ళలేదే అని ఫీలింగే లేదు. ఈరోజు దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆ కార్యాన్ని నేను పొందలేకపోయాను ఫీలింగే లేదు. ఇదే ఆత్మీయ మరణము అని అర్థం. స్టార్టింగ్లో కొంచెం బాధలు వచ్చేది, దానికి అలవాటు పడి ఇప్పుడు ఏం కాదండి, ఈ వాదన లేకపోతే వచ్చే ఆదివాదానికి వస్తాం, ఈ బల్ల ఆరాధన లేకపోతే వచ్చే బల్ల ఆరాధన. ఇలా చెప్పేవాళ్ళు స్టార్టింగ్లో చిన్న విషయంలో బాధపడి ఉండేవారు. అయ్యో తప్పు చేశానే, అయ్యో దేవుడు చూశాడే, అయ్యో దేవునికి బాధ కలిగింది అని. కానీ ఇప్పుడు అప్పుడు కరోనా టైంలో మోడీ గారు అన్నారుగా, అలవాటు పడండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. తెలుసా, ఆత్మీయత వచ్చింది, హృదయం కఠినమైపోయింది, మనస్సాక్షి కఠినమైపోయింది. ఇప్పుడు బైబిల్ చదవకపోయినా బాధ అనేది కనబడదు. దేవుడు నా విషయమే దుఃఖపడుతున్నాడనే విషయమే వీళ్ళకి అర్థమవుది. ఎందుకు తెలుసా, ఈ హృదయము కఠినమైపోయింది. దేవుడు మేలు ఒకప్పుడు చేసిన మేలు వీళ్ళకి గుర్తు రాదు. ఎందుకు? మనసు కఠినమైపోయింది. వీళ్ళు ఎవరు తెలుసా అండి? కడగబడిన వారే, కానీ మరలా వెనక తిరిగి తప్పిపోయిన వారా. దేవుని సన్నిధిని విడిచిపోయారు, కానీ గ్రహింపు లేదు. ముగింపుకు చెప్తున్నాను, యూదాస్కార్యోతు కూడా దేవుని ఏం చేశారండి? 3 సార్లు ఏం చేశాడు? 3 సార్లు ఏసే అని, ఇతన్ని నాకు తెలీదు అని ప్రమాణం చేశాడు. ప్రమాణమే చేశాడు.
యూదాస్ కాదు, పేతురు 3 సార్లు ఏం చేశాడు? ప్రమాణం చేశాడు, ఇతడు నాకు తెలీదు అని. యేసు అంటే నాకు తెలీదు, ఈయన ఎవరు నాకు తెలీదు. కానీ అదే టైం యూదాస్ కూడా యేసు అని ఏం చేశాడు? శత్రుకి అప్పగించాడు, ద్రోహం చేశాడు. ఇప్పుడు పేతురు కూడా దేవునికి విరోధంగా, అలాగనే యూదాస్ కూడా దేవునికి విరోధంగా. కానీ పేతురు మరలా దేవుడిలో తిప్పబడ్డాడు. యూదాస్ ఏందండి, ఆత్మహత్యకి వెళ్ళిపోయాడు. బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా? పేతురు మరొక సందర్భంలో తన తప్పుని గుర్తు ఎరిగి పసుబిడ్డలాగా ఏడిచాడంట. హల్లెలూయా. పేతురు ఏం చేశాడండి? అయ్యో, నా దేవుణ్ణి నేను ఎరుగను అని తెప్పేశానని ఒక మూలలో వెళ్ళి పసుబిడ్డలాగా రొమ్ము కొట్టుకొని ఏడిచాడంట. ఈరోజు తప్పు అందరు చేస్తున్నారు, కానీ ఆ తప్పుని ఒప్పుకొని గ్రహించి ఆయన ప్రేమ తట్టు తిరిగేవారు ఎంతమంది? నేను పరిశుద్ధంగా ఉండాలి, ఆయన నా కొరకు సిద్ధపరిచిన స్వాస్యం నాకు కావాలి, ఆయన నాతో ఉండాలి, ఆయన నాతో ఉంటేనే నాకు ఆశీర్వాదము, జీవము, విడుదల. నేను ఎలా ఉండాలని దేవుడు నాకు నేర్పించి ఉన్నారు, అలా నేను ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు నాతో ఉండాలి, నేను రాకడలో ఎత్తబడాలి అని ఆశించేవారు ప్రతిరోజు తనని వాక్యము చేత తనని దేవుళ్ళు కట్టుకుంటారు. అది ఇష్టపడని వారు సమస్యలోనే జీవిస్తారు, బాధలోనే జీవిస్తారు, పోరాటంలోనే జీవిస్తారు. వాళ్ళు వలన ఆ కుటుంబానికి సమస్య, ఆ పిల్లలకి సమస్య, ఆ సమాజానికి సమస్య. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కడగకపోతే నా దగ్గర నీకు ఏ లేదండి? పాలు లేదు, స్వాస్యం లేదు. పరిశుద్ధతలో వస్తే, దేవుడికి నేను అప్పగించుకుంటే నీకు పాలు ఎవరండి? దేవుడే నీకు పాలు. ఆయన నీతో ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. కానీ ఆయనని విడిచి నువ్వు దూరం పోతే సమస్య, ఇబ్బంది, బాధలు. ఈ ఉదయము, ఈ 4 నెలల ఈ చివరి ఆరాధనలో ఒకసారి దేవుడు ముందు, దేవా ఈ ఉదయం నీ ఆత్మ చేత నన్ను కడగండి, నీ రక్తము చేత నన్ను కడగండి, నీ వాక్యము చేత నన్ను కడగండి అయ్యా. ఏ విషయంలో నేను తప్పిపోయి ఉన్నాను, ఏ విషయంలో దూరంగా ఉన్నాను, ఎక్కడెక్కడ నేను నీకు చోటు ఇయ్యలేదు, ఎక్కడెక్కడ నేను నిన్ను బాధ పెట్టించాను, ఎక్కడెక్కడ మనుషులకి మొదటి స్థానం ఇచ్చి నిన్ను దూరం చేశాను, నన్ను క్షమించండి అయ్యా, నన్ను కడగండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి. నేను ఒక మాట చెప్పనా, మనకి ఐశ్వర్యం లేకపోయినా, ఆస్తి లేకపోయినా, పేరు ప్రస్తాపం లేకపోయినా, మన కొదువులో ఉన్న పర్వాలేదు, కానీ యేసయ్యని కలిగి ఉండండి, పరిశుద్ధతలో ఉండండి. మీరు పోగొట్టుకున్న కార్యం కంటే ఆయన మీకు తిరిగి ఇచ్చేదిని ఎవ్వరు కూడా లెక్క చెయ్యలేరు. అంతగా నా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ ఉదయము మనస్సు పూర్తిగా పరిశుద్ధతని ఆశించు. చిన్న విషయంలో కూడా ఏందండి, అది ఏం కాదని కేర్లెస్ కాకుండా చిన్న విషయంలో కూడా అప్పుడప్పుడు యేసుతో ఐక్యత పడండి, ప్రార్థించు, అప్పగించు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ ఆత్మీయతని పరిశుద్ధతలో నడిపించుకోండి. నా దేవుడే నీ పక్షంలో ఉంటాడు, నీకు పాలే ఉంటాడు, నీకు స్వాస్యమే ఉంటాడు. నీకు నీ జీవితంలో సమస్త విషయంలో ఆయనే బాధ్యత కలిగి ఉంటాడు. పరిశుద్ధత కలిగి ఉంటాం. అందరూ మోకరిస్తాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.